షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలకు ఉదయకాల శుభవందనములు. ఈ దినమంతా పరమ తండ్రి కృప, కాపుదల, భద్రత మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబమునకు, మీ వంశమునకు ఆయన సన్నిధి నుంచి కలుగునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులారా, యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. నిజముగా యోబు గారు పడుచున్న వేదనలు, బాధలు, శోధనలు ఈ సృష్టిలో ఎవరు పడలేదేమో. మరి అవి ఎంతగా అనగా అంటే ఈ సృష్టిలో ఎవరు పడలేదంటే యాషువా మెస్సయ్య గారి శ్రమల తర్వాత మరి ఆయన మ్రానులో మరి సిలువలో రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, తలకు ముళ్ళ కిరీటము. సో ఇవన్నీ బాధలు పడ్డాడు. యాషువా మెస్సయ్య గారి తర్వాత బాధపడిన వ్యక్తి అంటే, ఈ శ్రమలు అనుభవించిన వ్యక్తి అంటే మరి రెండో వ్యక్తి ఎవరంటే యోబు అని నేను చెప్తాను. ఎందుకనగా ఆయన యొక్క గాయములు ఎంత వాసన అంటే తన భార్యకే అవి అసహ్యంగా ఉన్నాయట. తన కుమారులకు అని రాయబడింది. తన కుమారులు ఎక్కడున్నారు? 10 మంది వెళ్ళిపోయారు. 7 కుమారులు 3 కుమార్తె వెళ్ళిపోయారు. తన కుమారుల కింద అక్కడ నంబర్ 1 వేసి కింద రాసింది తన తోబుట్టువులు అని. అంటే తన తోబుట్టువులను తన కుమారుల వల్ల పెంచాడు ఆయన. ఈవెన్ వారి తోబుట్టువులకు కూడా ఆయన యొక్క వాసన అసహ్యంగా ఉంది. అంతా మరి అది దాన్ని భరిస్తూ, ఆ దుర్వాసన భరిస్తూ, ఆ వేదన భరిస్తూ, ఆ బాధ భరిస్తూ కూడా పరమ తండ్రి గారిని పల్లెత్తు మాట దూషణ పలకలేదు ఆయన. ఎందుకంటే దూషించినట్టయితే ఆయన చచ్చేవాడు. కానీ పరమ తండ్రిని స్తుతిస్తూనే వచ్చాడు. అయితే చివరికి ఆయన అదే భార్య ద్వారా మరి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అదే భార్య ద్వారా ఏ భార్యకైతే మరి అసహ్యంగా ఉందో ఆ భార్య ద్వారానే మళ్ళీ 10 మంది సంతానమును కన్నాడు. 7 కుమారులు 3 కుమార్తెలను. వాళ్ళని కన్నడం మాత్రమే కాదు, వారి 4వ తరం వరకు అనగా ఇంకొక 140 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఈ పొందుకున్న ఈ శ్రమలు నేను అనుకుంటాను 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు పడ్డాడు కావచ్చు, ఎక్కువ. కానీ 140 సంవత్సరాలు ఆశీర్వదింపబడ్డాడు. ఇక తన ఆస్తినంతా ఒక్క రోజులో రెట్టింపు చేశాడు పరలోకపు తండ్రి. ఏవేవైతే ఆయన కోల్పోయాడో వాటన్నిటి ఒక్క రోజులో మరి రెట్టింపు చేశాడు. అప్పుడు సాతాను యొక్క తలను చితగొట్టాడు. బిడ్డలారా, మనము కూడా మన శోధనలో, శ్రమలో, బాధలో సాతాను తలను చితగొట్టే వరకు ఓర్పు వహించాలి, ప్రార్థనలు చేయాలి, ఆయన నీతి కొరకు కనిపెట్టుకోవాలి. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, యోబు గారు పలికిన మాటలు బట్టి మీకు స్తోత్రులయ్యా. తన యొక్క వాసన తన భార్యకు, తన తోబుట్టలకు నాయన మరి అది అసహ్యంగా ఉంది. కానీ తండ్రి, తను పల్లెత్తు మాట మిమ్మల్ని అనలేదు రాజా. మరి మిమ్మల్ని స్తుతిస్తూనే వచ్చాడు. మీ వద్ద నుంచి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ విధంగా మేము కూడా శ్రమలు అనుభవించి రెట్టింపు ఆశీర్వాదం పొందుకునే వారుగా సహాయం చేయమని యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.